నమస్తే. ప్రస్తుతం మనం చిక్కడపల్లి లైబ్రరీలో ఉన్నాం. నిరుద్యోగులంతా మహాధర్నాకు పిలుపునిచ్చిండ్రు ఇందిరా పార్కులో. ఫిబ్రవరి 4 తారీఖు చిక్కడపల్లి లైబ్రరీ నుంచి ఇందిరా పార్క్ వరకు కవాతు నిర్వహించబోతున్నారు. అసలు ఎందుకు నిర్వహించబోతున్నారు ఏందో మన దగ్గర నిరుద్యోగి బాలకోటి గారు ఉన్నారు, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఈ కవాతుకు సంబంధించి నిరుద్యోగులకు చేపడుతున్నారు, భారీ స్థాయిలో ఉన్నట్టుంది. ఓవైపు నోటిఫికేషన్లు ఇస్తున్నామని చెప్తుంది ప్రభుత్వం, 75,000 పైగా ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తుంది. మరి ఎందుకు ఇదంతా? వాళ్ళు 75,000 ఉద్యోగాలు ఇచ్చి ఉంటే మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఓడియన్ థియేటర్ సినిమా థియేటర్కి ఓపెనింగ్ వచ్చినప్పుడు ఇక్కడ పక్కనే 100 మీటర్ల దూరంలోనే ఉంది ఇదే లైబ్రరీ. ఇదే లైబ్రరీకి వాళ్ళ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ ఆ రోజు వచ్చారు కదా. మరి ఇప్పుడు మీరు అధికారంలో వచ్చిన తర్వాత ఇక్కడ 100 మీటర్లో ఉన్న ఈ లైబ్రరీకి వచ్చి నిరుద్యోగులారా మీకు 70,000 ఉద్యోగాలు ఇస్తాం, మళ్ళీ మిగిలిన ఉద్యోగాలు కూడా ఇస్తాం, మీరు కంగారు పడకండి అని వచ్చి చెప్పిపోవచ్చు కదా. మరి ఆ విషయం నాకైతే తెలియదా? మీరు 70,000 మీకు దమ్ము ధైర్యం ఉంది కదా, మీకు భయం లేదు కదా. మరి పోలీసులో బందోబస్తు చేసుకొని ముందు రోజు ప్రివెంట్ అరెస్ట్ చేసి నిరుద్యోగులని మరి మీరు భయం లేని ఎట్లా వచ్చి మీరు ఇక్కడ ఆ థియేటర్ని ఓపెన్ చేసి వెళ్ళిపోయారు? మీరు 70,000 ఇచ్చారు కదా, మీకు భయం ఎందుకు? మీరు 70,000 ఇచ్చారు కదా. ఇదే లైబ్రరీకి ఇప్పుడు పదవులు పొందిన ఎమ్మెల్సీలు, జిల్లా చైర్మన్లు, ఆ నామినేట్ పదవులు పొందిన వాళ్ళు మీకు ధైర్యం ఉందిగా, ఒకసారి మా లైబ్రరీకి రండి, చెప్తారు కదా. చెప్తారు మీరు 70,000 ఇచ్చారు సార్, ఇంకా మిగతాది ఎప్పుడు ఇస్తారు అడుగుతారు కదా. మీకు ఎందుకు భయం? ఎందుకు ఒక్కసారి కూడా రాలే? మీరు గెలిచిన తర్వాత ఒక్కసారి అయినా వచ్చారా? ఎమ్మెల్సీలు అయిన వాళ్ళు కానీ, చైర్మన్లు అయిన వాళ్ళు కానీ, తర్వాత నామినేట్ పదవులు పొందిన వాళ్ళు వ్యక్తులు కానీ ఎవరైనా వచ్చారా? ఎందుకు మీరు రావట్లేదు? మీకు 75,000 ఇచ్చినప్పుడు మీకు ధైర్యం ఉన్నప్పుడు ఎందుకు రావట్లేదు? ప్రధానంగా ఏంటంటే ఒక్కటే 1 ఇయర్లో 2 lakhs ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తే వీళ్ళకి చదవడానికి కూడా ఇబ్బంది అవుతుంది అనే వాదన వస్తుంది కదా. వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ అది, వాళ్ళు గుండె మీద ధైర్యం చెప్పి గుండె మీద చేసుకొని చెప్పమని వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ అని వాళ్ళు ఇచ్చిరా నోటిఫికేషన్. గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషను అవకతలు జరిగినాయి, పేపర్ లీక్లు జరిగినాయి. అందుకు నిరసనగా నిరుద్యోగులు కలిసి ఆ గవర్నమెంట్ని ఫైట్ చేసి ఇదే నిరుద్యోగులు గద్దెందించి మీ అమ్మటి తిరిగి మేము చదువుకోకుండా మీ అమ్మటి తిరిగి టైం వేస్ట్ చేసి ఆ ప్రభుత్వాన్ని గద్దెదించి మిమ్మల్ని ఎక్కించినాం. మీరు వచ్చినాక ఆ బోర్డుని మార్చి దాంట్లో సభ్యులను మార్చి ట్రాన్స్ఫర్గా ఎగ్జామ్ పెడతామని చెప్పడం వల్ల మీకు గద్దెని ఎక్కించారు. ఎన్ని స్థానాలు వచ్చినాయి సార్? మీకు 63 స్థానాలు వచ్చినాయి. ఆ 63 స్థానాలు బోర్డర్లో వచ్చినాయి కదా. 63 స్థానాలు నిరుద్యోగుల వల్ల వచ్చిన మా నిరుద్యోగులతో ఏర్పడ్డ ప్రభుత్వం అని మీ ముఖ్యమంత్రి స్వయాన ముఖ్యమంత్రి చెప్తున్నారు కదా సభల మీద. మరి మా నిరుద్యోగుల సమస్యలు మేము చెప్తున్నాం కదా. అంటే కాంగ్రెస్ నాయకులు అంటున్నది ఏంటంటే 2 ఏళ్ళు ప్రభుత్వం గడిచిపోయింది పాలన, ఇంకా 3 ఏళ్ళు ఉంది ఇస్తామని చెప్తున్నారు. కానీ కొందరే రెచ్చగొడుతున్నారు, చదువుకునే వాళ్ళని కూడా రెచ్చగొడుతున్నారు అనేది కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు కదా. అవును సార్, మీరు ఏడాదికి 2 లక్షలు అన్నారు కదా. ఇంకా 3 సంవత్సరాలు ఉందంటే ఇంకా అప్పటికి మేము ఇక చచ్చిపోయిన తర్వాత ఇప్పటికే 10 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకున్నారు. రూమ్ రెంట్ కట్టుకోలేక, తర్వాత హాస్టల్ ఫీజులు కట్టుకోలేక, కోచింగ్స్ తీసుకోలేక, ఈ 5 రూపాయల పురుగుల భోజనం తిని చదువుకోలేక, కడుపులో నొప్పి వచ్చి ఆరోగ్యం సహకరించలేక, ఇంట్లో పెళ్లిళ్ళు కాకలేక, ఇంట్లోకి ఊర్లకు పోయి ముఖాలు చూపించలేక ఏ విధంగా బాధపడుతుంటే ఇంకా నువ్వు 3 సంవత్సరాలకి ఇస్తావా? 3 సంవత్సరాలకి నోటిఫికేషన్ ఇచ్చి నీ రిక్రూట్మెంట్ ఇంకో 2 సంవత్సరాలు పడుతుందా? ఈ విధంగా ఇది కరెక్టేనా? ఎంతవరకు కరెక్ట్? అందుకే మేము 2 సంవత్సరాలు రాలేదు, పర్మిషన్ రావాలనే కోరుకుంటున్నాం. రావాలి. ఇప్పుడు పర్మిషన్ రాకపోతే దానికి వేరే విధంగా ఉంటుంది. మాకు పర్మిషన్ వస్తుందని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నాం. ఒకటే అండి, ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వాస్తవంగా చెప్పాలంటే మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ఆ విధంగా బహిరంగ సభలలో కూడా చెప్పడం జరిగింది. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని మన సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పడం ఇది వాస్తవము. ప్రతి మీడియా వాళ్ళకి తెలిసిన విషయమే. అది 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా అని చెప్పడం కూడా జరిగింది. కానీ ఆ జాబ్ క్యాలెండర్ మన బట్టి విక్రమ ఉప ముఖ్యమంత్రి గారు విడుదల చేస్తే అది డమ్మీ జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది. మరి ఇంత జరుగుతున్నా ఇంకా మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది మినిస్టర్లు అసలు మినిస్టర్లేనా నాకు అర్థం కావడం లేదు. ఏమో విద్యాశాఖ మంత్రి మినిస్టర్ ఏమో మన ముఖ్యమంత్రి గారు అయితే, మన ఇతర ముఖ్యమంత్రులేమో వాళ్ళకు ఇష్టం వచ్చినట్లుగా మేము 60,000 ఇచ్చినాము, 70,000 ఇచ్చినాము, 80,000 ఇచ్చినాము. మన వివేక్ గారు మొన్న 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేసినామంటారు. అసలు ఎక్కడి నుంచి భర్తీ చేశారని నాకు చెప్పండి. మీ దగ్గర దమ్ము ధైర్యం ఉండే శ్వేతపత్రంతో రండి చూద్దాం.
వాస్తవంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 5,700 పోస్టులు మాత్రమే ఆర్థిక ఆమోదం తెలిసి భర్తీ చేసిన పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్లు వచ్చేంత వరకు మీరు ఉద్యమం చేస్తూనే ఉంటారా? ఖచ్చితంగా అండి. కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరానికి 2 లక్షలు అన్నారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినామన్నారు. మరి 2 లక్షలు అంటే ఇప్పటికి 2 సంవత్సరాలు, మొత్తం 4 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలా. ఖచ్చితంగా 27వ తేదీ నాడు కాంగ్రెస్ ప్రభుత్వం గిట్లా ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఖచ్చితంగా హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ఖచ్చితంగా రచ్చనే. ఈ పర్మిషన్ వచ్చిందా మరి పోలీసు నుంచి? పర్మిషన్ వచ్చినా రాకపోయినా మేము నిరుద్యోగుల పక్షాన ఖచ్చితంగా చేసి తీరుతాం. ఎందుకంటే ఇది మా బాధతో చేస్తున్న పోరాటం. ఇందులో ఏ రాజకీయ నాయకులు కానీ, ఏ సంఘాలకు కానీ ఎవరిది లేదు. ఇందులో నిరుద్యోగులు మాత్రమే చేస్తున్నాం ఈ ప్రోగ్రామ్ ని. ఓవైపు ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్తుంది కదా ప్రభుత్వం, మరి ఈ కవాతు ఎందుకు ఇంకా? ఎప్పుడు ఇస్తుంది? మా వయసు అయిపోయినప్పుడు ఇస్తుందా? పింఛన్ వచ్చినప్పుడు ఇస్తుందా? 60 సంవత్సరాలు దాటిపోయిన ఇస్తుందా? ఎప్పుడు ఇస్తుంది? గవర్నమెంట్ వచ్చిన 3 సంవత్సరాలు 2 లక్షల ఉద్యోగాలని పచ్చబద్దాలు ఆడింది ఎవరు? రేవంత్ రెడ్డి కాదా? ఆ రోజు రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి గల్లీ తీసుకురాలేదా? మరి ప్రియాంక గాంధీ యూత్ మేనిఫెస్టో తీసుకురాలేదా? మరి ఇలా ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు? 60 ఏళ్ళు 70 ఏళ్ళు 90 ఏళ్ళు ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు? నిజంగా మీకు దమ్ము ధైర్యం చిత్తుస్తుంటే రండి, చిక్కడపల్లి లైబ్రరీ రండి. ఎందుకు మాయ మాటలు చెప్తారు, మోసపోతే మాట్లాడుతారు? మీకు అలవాటు అయిపోయింది. మీరు దాచుకోవడం, దోచుకోవడం, సంపద తీసుకోవడం తప్ప మీకు ఏం అర్థం కావట్లేదు. పరిపాలన మీద సోయి లేదు, నిరుద్యోగుల మీద ఈ లేదు, అసలు ఏ మాత్రం చిత్తశుద్ధి లేకుండా ఇలా మాట్లాడుతుంది. ఓడియన్ మాల్ థియేటర్కి వచ్చి ఓపెన్ చేయడానికి వచ్చినారు రేవంత్ రెడ్డి గారికి. ఓడియన్ మాల్ థియేటర్ చిక్కడపల్లి లైబ్రరీకి 300 మీటర్లు ఉంది. మరి రావచ్చు ఇక్కడికి, ఎందుకు రాలేదు? ఆల్రెడీ డబ్బులు ఇచ్చిండు. మేము మాకు డబ్బులే కావాలనుకుంటే మా నిరుద్యోగులు అక్కడక్కడ చిల్లర అడుక్కునే నీకు ఇచ్చేవాడిని, మీకు ఇచ్చేవాడిని కదా. మరి ఎందుకు నువ్వు రాలేదు? ఇప్పటికే 75,000 పైచిలకు ఉద్యోగాలు ఇచ్చినాము 2 ఏళ్లలో, ఇంకా 3 ఏళ్ళు ఉంది. బ్రహ్మాండంగా 1,00,000 ఉద్యోగాలు కూడా ఇస్తామని వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు కూర్చొని చదివితే బెటర్ అంటారు వాళ్ళు. నేను అదేమన్నా కాకులు ఏమైనా ఎత్తుకెళ్ళినాయా మీకు? నేను మా బూతులు మాట్లాడకూడదు. కాకులు ఏమైనా ఎత్తుకెళ్ళినాయా? చూసుకోండి, నోటిఫికేషన్లో డేట్లు ఉంటే చూసుకోండి. 2022, 2023 ఉంటే అప్పటికి మీకు గవర్నమెంట్ రాలేదు. మీకు గవర్నమెంట్ వస్తాయని ఆశ కూడా మీకు లేదు. ఇలా నిరుద్యోగులు అందరూ కూడా కాళ్ళకు బలపాలు కట్టుకొని ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇలా 70 ఏళ్ళు 80 ఏళ్ళు మాట్లాడుతున్నారు. నిజంగా మీకు చిత్తూరు రండి, ఇడికి రండి. ఎందుకు అబద్ధాలు మాట్లాడుతున్నారు? ఈ అంటే 70,000 80,000 ఇలా మీకు రేవంత్ రెడ్డి మీ మీద శాతపడి అని చేపించిన ఏంది నాకు అర్థం కాలేదు. ఆయన 70 ఏళ్ళు అంటాడు, 80 ఏళ్ళు అంటాడు. ఆయన మాట పట్టుకొని మీరు 70, 80, 90 అంటారు. ఇలా వివేక వెంకటస్వామి గారు 90 లక్ష అంటున్నాడు. మరి ఎవరికి ఇచ్చారు? మీ ఇంట్లో వాళ్ళకి ఇచ్చిర్రా? ఇలా వీళ్ళే కొట్లాడుకుంటారండి. ఏముంది, నైనిగాలు ఉంది కదా బొగ్గు స్కామ్ లో కానీ ఏదో ఐఏఎస్ ఆఫీస్ గెలికిరా, నేను ఏదో ఒక విషయం వీళ్ళే కొట్టుకుంటారు. వీళ్ళ మీద చేయలేదు, ఐక్యత లేదు. ఇక మా గురించి ఇచ్చేస్తారా వీళ్ళు? కాబట్టి నిరుద్యోగుల మీద మీరు కనుక మాట్లాడకపోతే, స్పందన చేయకపోతే మాత్రం February 4th తర్వాత ఇంకా పరిణామాలు తీవ్ర స్థాయికి వెళ్తాయి. పర్మిషన్ వస్తుంది అనుకుంటారా ఇంద్రనాయక్ గారు? పర్మిషన్ రాకపోతే మెరుపుతనాలు స్టార్ట్ చేస్తాం. పర్మిషన్ ఇవ్వరు, మేము గౌరవంగా అడిగిన పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి. మీరు ఇవ్వకపోతే మాత్రం ఎక్కడికక్కడ మేము రాష్ట్రాన్ని దిగ్బంధం చేస్తాం. 4 హైవేలు ఎక్కడైతే ఉన్నాయో, వరంగల్, నల్గొండ, ఇటు సైడ్ మహబూబ్ నగర్, అన్ని హైవేలను కూడా దిగ్బంధం చేస్తాం మీరు పర్మిషన్ ఇవ్వకపోతే. అంటే కాంగ్రెస్ నాయకులు కొందరు మాట్లాడుతున్నారు, బ్రహ్మాండంగా నిరుద్యోగులు చదువుకుంటున్నారు, మేము నోటిఫికేషన్లు వేస్తున్నాం. కొంతమంది ఒక 5, 6, 10 మంది లోపు ఉన్నారు, వాళ్ళు చదవనిస్తలేరు అనేది కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. వాస్తవమా ఆరోపణ? మీరు ఆరోపణలను వాస్తవాలు అంటున్నారు. అవన్నీ ఆరోపణలు. ఎవరైతే ఆ నాయకులు ఉన్నారో, మరి ఆ రోజు బల్మూరి వెంకట్ గారు, కోదండరామ్ గారు, ఆకుని మురళి గారు అందరూ వచ్చిరుగా. మరి మీరు ఈ చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి సమాధానం చెప్పే ఏమైనా అవకాశాలు ఉన్నాయా? మరి ఆ రోజు అద్దంకి దయాకర్ వచ్చారు, మా ప్రభుత్వంలో మీకు అన్యాయం జరిగిందన్నారు. మరి ఆ రోజు 2 వారాల్లో 2 నెలలు నేను సాల్వ్ చేస్తాను. ఇప్పుడు దాకా పత్తా లేదు. ఆ నెలలు దాటిపోయినా పత్తా లేదు. మరి ఎందుకు మాట్లాడతలేరు? ఆరోపణ వస్తాయి. ఇప్పుడు ఎవరైనా గవర్నమెంట్ ప్రశ్నిస్తారో, ఎవరైనా గవర్నమెంట్ గురించి మాట్లాడతారో, వ్యతిరేకంగా మాట్లాడతారో. వ్యతిరేకంగా ఏముంది? మాకు రావాల్సిన హామీలు అడుగుతున్నాం. మీరు ఎన్నికల మేనిఫెస్టో పెట్టలేదా? శ్రీధర్ బాబు ఆయన చేతులతో రాసి ఎన్నికల మేనిఫెస్టో పెట్టలేదా? మరి ఆ రోజు ఆయన చెప్పలేదా? గవర్నమెంట్ మొదటి ప్రమాణ స్వీకారంలో నిరుద్యోగుల వలన వచ్చని చెప్పిన రేవంత్ రెడ్డి గారు మరి నిరుద్యోగుల గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఇలా ఓడియన్ థియేటర్ గురించి మాట్లాడుతారు, మెస్సీ గురించి మాట్లాడుతారు, అందరి గురించి మాట్లాడుతారు. మరి మా గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది, వీళ్ళకి పరిపాలన మీద అవగాహన సోయి లేదు, నిరుద్యోగులు అంటే భయం లేదు. రేపు February 4th భయం ఏంటో వీళ్ళకి ఉత్సాహపడిపిస్తాం. ఎందుకంటే ఆశామాష ప్రోగ్రాం కాదు ఇది. రేపు February 4th రాష్ట్రంలో 4 దిక్కుల నుంచి 33 లక్షల మంది ఇక్కడ రాబోతున్నారు. మా పవర్, మా నిరుద్యోగుల పవర్ అంటే రేపు February 4th బయటపడుతుంది. ఒకవేళ పర్మిషన్ ఇవ్వకపోతే మాత్రం ఎక్కడికక్కడ దిగ్బంధం చేసే ప్రయత్నాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మాకు శాంతియుతంగా, శాంతి మార్గంలో మేము దీక్ష చేసుకుంటాం. పర్మిషన్ ఇవ్వండి. ఇది ప్రధానంగా నిరుద్యోగులు ఈ యొక్క మహాధర్నకు చిక్కడపల్లి లైబ్రరీ నుంచి ఇందిరా పార్క్ దగ్గర వరకు మహాధర్న ఎట్లా ఉంటుందో చూపిస్తాం. ఆనాడు అధికారంలోకి రాకముందు, అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగులను వాడుకున్నారు. ఇదే చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర విద్యార్థులకు మద్దతుగా నిలిచిన కోదండరాం, బల్మూరి వెంకట్, చాలామంది వాళ్ళ పేర్లు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనా చీమ కుట్టినట్లు కూడా లేదు ప్రభుత్వానికి. 100% 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేంత వరకు పట్టుబడతాం, 100% సాధించుకుంటాం. రేపు February 4th
పర్మిషన్ ఇస్తేనే బెటర్ పోలీసులు, ఇవ్వకపోతే కూడా మా తడా కింద చూపిస్తామని నిరుద్యోగులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ గణేష్తో బాను, చిక్కడపల్లి లైబ్రరీ.